హాయ్ గాయ్స్, లాస్ట్ క్లాస్లో కనెక్టివ్స్ అంటే ఏమి, దాని యొక్క టైప్స్ ఏమో తెలుసుకున్నాం. దాంట్లో యూజ్ చేసుకొని ట్రూత్ టేబుల్ ఎలా ఫామ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే పి ఇంప్లైస్ నెగేషన్ పి అండ్ క్యూ ఇచ్చారు కదా. ఫస్ట్ మనము ఇక్కడ పి క్యూ రెండు 2 టర్మ్స్ ఉన్నాయి. మనం ఏం చేయొచ్చు అంటే 2n అంటే ఫార్ములా యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ p2 అని 2 వేరియబుల్స్ ఇచ్చారు కదా. n ఈక్వల్స్ టు 2, p పవర్ 2 పవర్ 2 ఏమవుతుంది 4 అవుతుంది. ఇట్లా 4 వేరియబుల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఒకటి p అంటే ఫస్ట్ స్టార్టింగ్ ట్రూ, నెక్స్ట్ ట్రూ 2 ట్రూలు తీసుకుంటాము, నెక్స్ట్ 2 ఫాల్స్ తీసుకుంటాము. అలాగే క్యూకి వచ్చి ఒక ట్రూ ఒక ఫాల్స్, ఒక ట్రూ ఒక ఫాల్స్ తీసుకుంటాము. ఇది అయిపోయింది. ఇక్కడ ఏమన్నాం పి అండ్ క్యూ అంటే ఏం చెప్పుకున్నాం, 2 ట్రూ ఉంటే మాత్రమే ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అయిపోతుంది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ 2 ట్రూ ఉన్నాయి, ట్రూ ఉంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ఇక్కడ ట్రూ ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఫాల్స్ అవుతుంది. మనం ఏం చెప్పుకున్నాం, అండ్ కండిషన్లో 2 ట్రూ ఉంటే మాత్రమే ట్రూ అవుతుంది, లేదంటే మిగతా రిమైనింగ్ అన్నీ ఫాల్స్ అవుతాయని చెప్పుకున్నాం కదా. అలాగా నెగేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇక్కడ నెగేషన్ పి అండ్ క్యూ ఇచ్చారు కదా. ఇక్కడ నెగేషన్ పి అండ్ క్యూ, ఇక్కడ పి అండ్ క్యూ చేసుకున్నాం కదా. ఇక్కడ జస్ట్ దీంట్లోకి నెగేషన్స్ ఇస్తే సరిపోతుంది. నెగేషన్ ఆఫ్ ట్రూ అంటే ఏమవుతుంది, ఫాల్స్ వస్తుంది. నెగేషన్ ఆఫ్ ఫాల్స్ అంటే ఫాల్స్కి నెగేషన్ చేస్తే మనకి ట్రూ వస్తుంది. ఇక్కడ ఫాల్స్కి మళ్ళీ నెగేషన్ చేస్తే ట్రూ, ఫాల్స్కి నెగేషన్ చేస్తే ట్రూ వస్తుంది. మనము ఇంప్లైస్ అంటే ఏం చెప్తున్నాం, ఇంప్లైస్ అంటే సేమ్ ఉండాలి, 2 సేమ్ ఉంటే మాత్రమే చెప్పుకుందాం. పి ఇంప్లైస్ నెగేషన్ పి అండ్ క్యూ, పి అండ్ ఇంప్లైస్ నెగేషన్ పి అండ్ క్యూ చూసుకోవాలి. ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ఫాల్స్ ఉంది, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ట్రూ సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ వస్తుంది. ఇక్కడ ఫాల్స్ ట్రూ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫాల్స్ కండిషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ట్రూత్ టేబుల్ గురించి తెలుసుకుందాం.